ఒక దృశ్యాన్ని ఊహించుకోండి. కరుడుగట్టిన తీవ్రవాది దావూద్ ఇబ్రహీం కరాచీలో ఒక హోటల్కి వెళ్తున్నాడు, ఫ్యామిలీతో వెళ్తున్నాడు, భోజనం చేద్దాము అని. ఇంతలో బీబీసీకి సంబంధించిన ఒక విలేకరి ఇతన్ని చూశాడు. వెళ్ళి, ఏంటండి మీరు రెగ్యులర్గా ఈ హోటల్కి వస్తూ ఉంటారా అంటే, దావూద్ ఇబ్రహీం వారానికి ఒక 2 రోజులు వస్తానండి అని అన్నాడు అనుకోండి. దీని అర్థం ఏమిటి ఫ్రెండ్స్, మీరు చెప్పండి, దీని అర్థం ఏమిటి? దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లో ఉన్నాడు, అవునా? కరాచీ కాదు, పాకిస్తాన్ అని అనుకోవాలి. ఎందుకు? పాకిస్తాన్ ప్రతి ఒక్క సందర్భములో దావూద్ ఇబ్రహీం మా దేశములో లేడు, ఇతను మిడిల్ ఈస్ట్లో ఎక్కడో ఉన్నాడు. ఇదే కదా వాళ్ళు చెప్తున్నారు. మనం ఎన్ని డోసేర్స్ ఇచ్చాం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో, పాకిస్తాన్ వాడికి, అమెరికా వాడికి, ఎంతమందికి? ఇలా వీడిని పట్టుకొని మాకు అప్పచెప్పండి. మరి ఇప్పుడు బీబీసీ వాడు ఇచ్చిన కవరేజ్ చూసారనుకోండి, ప్రూవ్ అయ్యింది కదా, వాడు పాకిస్తాన్లోనే ఉన్నాడు, కరాచీలోనే ఉన్నాడు. క్లియర్ కదా? సరిగ్గా ఇలాంటి ఒక సినారియో నిన్నటికి నిన్న జరిగిందండి. అంటే సేమ్ సైడ్ గోల్ వేయడంలో పాకిస్తాన్ వాళ్ళు మేధావులు అని మాట్లాడతాం. వాళ్ళ డిఫెన్స్ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఎప్పుడు కూడా వాడు ఆవేశము, కోపము అన్నట్టుగా మాట్లాడతాడు. భారత్ మీద యుద్ధము చేస్తామని చెప్తాడు. ఫైనల్గా మీరు గమనించారు అనుకోండి, ఇదంతా కూడా పాకిస్తాన్కి చెడ్డ పేరు. ఇది వీళ్ళ డిఫెన్స్ మంత్రి చేసే పని. ఇప్పుడు అబూ మూసా కాశ్మీరీ, ఇవన్నీ వీళ్ళ నిజమైన పేర్లు కాదండి, అలా పెట్టుకుంటారు వాళ్ళ మూమెంట్ అని చెప్పి. కరుడుగట్టిన తీవ్రవాదులు, గ్లోబల్ డెసిగ్నేటెడ్ తీవ్రవాది అండి. ఎవరు? అబూ మూసా కాశ్మీరీ. ఇతని గురించి చెప్పాలి అంటే, లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద హిందువులు అంటూ కనిపిస్తే వాళ్ళ మెడను కోసేయండి, ఇలాంటి పెద్ద పెద్ద ప్రకటనలు చేసిన ఒక తీవ్రవాది. ప్రపంచ స్థాయిలో ఇతన్ని వెతుకుతున్నారు. ఇతను హాయిగా మీకు పీఓకేలో ఉన్నాడు, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నాడు. నిన్న ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడుతున్నాడు. వెనుకేమో పాకిస్తాన్ జెండా, ఒక బిల్డింగ్, అక్కడ కూర్చొని ఇతను చెప్పిన ఈ మాటలు ఉన్నాయి చూసారా? మీకు పాకిస్తాన్ ప్రభుత్వము ఇవాళ అల్లకల్లోలం, ఒక కెటాస్ట్రాఫిక్ సర్కమ్స్టెన్సెస్లో వాళ్ళు ఉన్నారండి. ఏంటి వీడు ఇలా అనేసాడు, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? అలాగ పాకిస్తాన్ని ఇరికించేశాడు. కాబట్టే చెప్తున్నాను, ఇవాళ పాకిస్తాన్ తీవ్రవాదులు మెల్లమెల్లగా భారత్ వైపు వచ్చేస్తున్నారు. భారత్ ఏదో ఒక రకంగా ఈ దుర్మార్గుల అంతము చూడండి, వీళ్ళను మట్టి కరిపించండి, వీళ్ళు మాకు వద్దు. ఎవరు? పాకిస్తాన్ తీవ్రవాదులు ఇవాళ మాట్లాడుతున్నారు. అంటే గత 70 ఏళ్ల నుంచి ఈ పాకిస్తాన్ అనబడే దేశము ఒక తీవ్రవాద దేశము. ఆ ప్రభుత్వమే మీకు తీవ్రవాదులకు సపోర్ట్ చేసేవాళ్ళు, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం, ఇన్ని చెప్తూనే ఉన్నాం కదండి. అమెరికా వాడు, చైనా వాడు ఎప్పుడు వీళ్ళని డిఫెండ్ చేస్తూనే వచ్చారు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళండి, ఈ దేశభక్తులు ఇలాగా. మరి ఇవాళ ఇతను ఇస్తున్న స్టేట్మెంట్ పాకిస్తాన్లో అల్లకల్లోలం, ఎవరికి అర్థం కావడం లేదు. ఇలా ఎలారా మాట్లాడేవంటే, అవును, పని కట్టుకోనండి. ఎందుకు ఇలా చేశాడు అంటే, ముందు ఇతను ఏం మాట్లాడాడో చూడండి. ఈరోజు పాకిస్తాన్లో అమెరికా యొక్క డెలిగేట్స్, డిప్లొమాట్స్, అలాగే వాళ్ళ వైస్ ప్రెసిడెంట్తో సహా ఉన్నారు. వీళ్ళు శాంతియుతమైన పరిష్కారం, ఈరాన్ యుద్ధం, దానికోసం మాట్లాడుతున్నారు. ఈరాన్ యొక్క డిప్లొమాట్స్, వాళ్ళ ఫారిన్ మంత్రి కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళు ఎందుకు ఉన్నారు అనుకుంటున్నారు? పహల్గామ్లో పాకిస్తాన్ ఆర్మీ చేసిన ఆ దాడులు, దానికి భయపడి పాకిస్తాన్ అంటేనే తీవ్రవాదము, వీళ్ళతో మనం పెట్టుకోకూడదు, వీళ్ళు పిలిస్తే హుటాహుటిగా దేశానికి రావాలి అనే భయము. ఇలాంటి పహల్గామ్ దాడులు ఎన్నైనా పాకిస్తాన్ సైన్యము చెయ్యగలదు, మాతో కలిసి చెయ్యగలదు. అంటే అతను ప్రగల్భాలు పలుకుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది, అవునా? ఎవరైనా అలాగే అనుకుంటారు. కానీ ఇతను ఏం చేస్తున్నాడు? నేను పీఓకేలోనే ఉన్నాను, పాకిస్తాన్ ఆర్మీయే పహల్గామ్ దాడులు చేయించింది, నేనే సాక్ష్యం. సో ఇప్పుడు భారత్ ఆపరేషన్ సింధూర్ అన్నప్పుడు మా ట్రైనింగ్ క్యాంప్స్ను వీళ్ళు ధ్వంసము చేశారండి, మా మదరసాస్ మీద దాడులు చేశారండి, మా తీవ్రవాదులు ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నారండి,
కోపము కదా, ఆవేశము కదా. కానీ అసలు సిసలైన విషయం ఏంటండి? మేము తీవ్రవాదులము, ఎల్ఓసి వద్ద మాకు ఇలా క్యాంపులు ఉన్నాయి, మేము ట్రైనింగ్లు ఇస్తాము, ఆయుధాలు సరఫరా చేస్తాము, మాకు ఫండింగ్ అనేది పాకిస్తాన్ సైన్యం ఇస్తుంది, అలాగే మేము పెహల్గాం లాంటి దాడులు చేస్తాము. ఓపెన్ కన్ఫెషన్ ఫ్రెండ్స్, ఓపెన్గా చెప్పేశాడు. దాంతో ఇప్పుడు పాకిస్తాన్ ఎంతలా ఇరుక్కుపోయింది అంటే వాళ్ళు మాట్లాడే పరిస్థితే లేదు. వాళ్ళకి సపోర్ట్గా ఒక్క ట్రంప్ మాత్రమే నిలబడతాడండి. ఎందుకంటే ఇతనే ఒక స్వయాన ఒక తీవ్రవాది కాబట్టి ఇతను వాళ్ళకి సపోర్ట్గా నిలబడతాడు. తక్కిన ఎవరు కూడా ఇప్పుడు ఇది మనం ఎలా చూస్తున్నామంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో ఈ ప్రపోజల్ని పెడతాం. వీడి ఇంటర్వ్యూని చూపించి చూసుకో, మీ ఇంటర్నేషనల్ మీడియాలోనే ఇతను మాట్లాడాడు. అర్థం ఏమిటి? పాకిస్తానే ఇలా తీవ్రవాదులను ప్రోత్సహిస్తున్నారు. క్రికెట్ బ్యాట్ పెట్టుకొని క్రికెట్ ఆడాల్సిన పిల్లలు వీళ్ళ చేతిలో తుపాకులు పెడుతున్నారు, వాళ్ళ ప్రాణాలను తీస్తున్నారు, బలి పశువులు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ మీద ఏమిటి యాక్షన్? వెంటనే అమెరికా వాడు వస్తాడు కదా, డిఫెండ్ చేస్తాడు కదా, కాపాడతాడు కదా. ఈరోజు ఆ పరిస్థితి లేదండి. ఎందుకంటే ఫ్రాన్స్ అనబడే దేశము అమెరికాకు బద్ధశత్రు. డొనాల్డ్ ట్రంప్ పేరు చెప్తేనే ఇమాన్యుయల్ మ్యాక్రోన్కి ఒళ్ళు మండుతుంది. అలాంటిది భారత్ నుంచి మోదీ గారు ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు, ఫ్రాన్స్లో ఈ సంస్థకు ఫోన్ చేస్తే అయిపోతుంది. పాకిస్తాన్ని తీసుకువెళ్ళి బ్లాక్ లిస్ట్లో పెడతారు. సపోర్ట్కి ఎవరు ఉంటారు? ఒక్క అమెరికా కూడా కాదు, ట్రంపే ఉంటాడు. ఇవాళ ట్రంపే అనాథ అయిపోయాడండి, వాడే ఐసోలేట్ అయిపోయాడు. సో వాడిని ఆదుకోవడానికే ఎవరు లేరు. సొంత ప్రజలే అంటున్నారు, ఎందుకురా ముందు నువ్వు వెళ్ళిపో, నీ వల్లే దరిద్రం పట్టుకుంది, మాకు పొరపాటుగా ఓట్లు వేసాము, ఇరుక్కున్నాము, ప్రజలే చెప్తున్నారు కదా. న్యూయార్క్ మహానగరంలో వేల సంఖ్యలో ప్రొటెస్టులు. ఎందుకండి? ట్రంప్ నువ్వు మాకు వద్దు, ఈ యుద్ధాలే మాకు వద్దు, అనవసరంగా మాకు అంటగడుతున్నావు అంటున్నారు కదా. సో ఇప్పుడు ట్రంప్ పాకిస్తాన్ సేమ్ సైడ్ గోల్. వాళ్ళ తీవ్రవాది లష్కర్-ఈ తైబా అనబడి ఒక ఇంటర్నేషనల్ టెర్రర్ ఆర్గనైజేషన్ అండి. దాని యొక్క కమాండర్ అక్కడ కూర్చొని పహల్గాం దాడుల వల్లే ఇవాళ పాకిస్తాన్ యొక్క పొజిషన్ ఇంతలా ఎలివేట్ అయ్యింది, అందరూ మమ్మల్ని చూసి భయపడుతున్నారు, ఇలాంటి దాడులు ఇంకా ఎన్నో చెయ్యాలని అనుకుంటున్నాము చెప్తున్నాడు. అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు మీకు అనిపిస్తుంది, ఎందుకండి వీడు సడన్గా ఇలా ప్రత్యక్షం అయ్యి ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాడు? సింపుల్ అండి. నేను పోయిన వీడియోలో మాట్లాడాను, ఈరాన్ని మోసము చేయడం, ఈరాన్ మీద కుట్ర. ఇప్పుడు ఈరాన్ అంటే ఏంటండి? ఒక హమాస్, హూదీస్, హిజ్బుల్లా లాంటి సంస్థలను పెట్టుకొని మిడిల్ ఈస్ట్లో తమ పవర్ని చూపించుకునే ఒక దేశం. వీళ్ళందరూ వాళ్ళ ప్రాక్సీస్. ఇప్పుడు హమాస్కి గాజాలో ఎటువంటి పొజిషన్ లేదు, వాళ్ళు పాకిస్తాన్లో ఉండే తీవ్రవాదులతో కలవాలి అని అనుకుంటున్నారు. వచ్చారు కూడా. ఇజ్రాయెల్ ఈ రిపోర్ట్ మనకు కూడా ఇచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ వాడు ఏం చేస్తున్నాడు? అమెరికా వాడు వేసే కుక్క బిస్కెట్లు ఆ డబ్బు తీసుకొని ఒక డెలివరీ బాయ్ లాగా వాళ్ళకి ఇచ్చిన 15 పాయింట్స్ ప్రపోజల్ ఈరాన్కి ఇచ్చి మర్యాదగా ఒప్పుకో. ఎందుకు ఒప్పుకుంటుందండి? మరి ఈరాన్ వీళ్ళ బాస్ అండి. లష్కర్-ఈ తైబా అనండి, జైష్-ఈ-మొహమ్మద్, వీళ్ళందరికీ ఈరానే బాస్, వీళ్ళే ప్రాక్సీస్. అలాంటిది తమ సొంత దేశము కోసం పోరాడాలి, దీనికి పాకిస్తాన్ నిలబడాలి. ఇస్లామిక్ బ్రదర్హుడ్ కదండి, అదంతా పోయింది. పోయి అమెరికా కోసము పాకిస్తాన్ ఇలాంటి నాటకము అనేది ఆడుతుంది. సో ఇది తెలిసిన తీవ్రవాద సంస్థలంతా పాకిస్తాన్ని ఏదో ఒక రకంగా నిర్మూలించాలి. పాకిస్తాన్ అనబడే దేశమే ఉండకూడదు. వాడిని నమ్ముకొని మేము పీఓకే దాకా వస్తే ఇదే ఈరాన్కి భారత్ సపోర్ట్ చేస్తుందండి. భారత్ సపోర్ట్ చేస్తున్నప్పుడు కూడా వార్ ఫండింగ్ మనం చేస్తున్నాం. కాబట్టి పాకిస్తానా భారత్ అంటే భారతే మాకు ముఖ్యము, ఈ పాకిస్తాన్ని తన్ని తగలేయండి, అసీముని, షాబాజ్ షరీఫ్ని టోటల్గా ఎలిమినేట్ చేయండి అని వాళ్ళ తీవ్రవాదులే ఓపెన్గా చెప్పలేకపోతున్నారు. కానీ పహల్గాం దాడులు అనబడే ఈ ఒక్క కేసుని చూపించి మొత్తము పాకిస్తాన్ని ఇలా ప్రపంచానికి ఎక్స్పోజ్ చేస్తున్నారంటే ఈ కొత్త మార్పుని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.